ఎన్నికలు అయిపోయి కూడా ఇంకా మనం టార్గెట్ చేస్తుంది వైసీపీ వాళ్ళు. చంద్రబాబు చెప్పులోనే పవన్ ఉన్నారు, అందుకని దానికి ఏం చేస్తాం. మొన్నటి దాకా ఏమన్నారు అసలు మాకు జనసేన పార్టీ అనేది ఒక పార్టీ అన్నారు. ఆ కొన్ని రోజులు పోయేటప్పటికి జనసేన పార్టీ తెలుగుదేశానికి తొత్తు అన్నారు. కొన్ని రోజులు పోయేటప్పటికి జనసేన పార్టీ వైఎస్సీపీకి పొత్తు అన్నారు. మేము ఎవరికి పొత్తు కాదు, ఎవరి పక్షం కాదు, మేము ప్రజల పక్షాన ఉన్నాం. ఒక ఆయన అన్నాడు మమ్మల్ని యాక్టర్ అన్నాడు. మేము యాక్టర్ కింద వచ్చే రంగప్రవేశం చేశాడు ప్రజలకు సమస్యలకు చేయాలని చెప్పి. ప్రజల సమస్య తీర్చడానికి యాక్టర్ కింద వచ్చాడు. ఆయన విలాసవంతమైన జీవితం, సంవత్సరానికి 100 కోట్లు అవన్నీ మానుకునేసి సామాన్యుడి జీవితం గడపాలని వస్తే మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, దయచేసి ఆయన ఆశీర్వదించండి. ఈ సంఘంలో మార్పు రావాలా. ఈ మార్పుకు నాంది మాత్రం మాకు తెలిసింది. ఇప్పుడు ఒక సామెత మాత్రం బాగుందంట. ఈ సామెతను చూస్తే పాత ఎన్ని మర్చిపోయినా నేను. ఏదో పోతా ఉంటే ఏవో మొరతాయంట. ఆ విధంగా చేస్తూ ఉంటే ఎవరేం చేయగలుగుతారు. మేము వాళ్ళ స్థాయికి దిగుతారులేము. మేము మాకు కొంచెం నిబద్ధత నేర్పించాడు. ఈ జనసేనలో నేను చేరిన తర్వాత నా అనుభవం అంతా మర్చిపోయినా. కొత్త విధానానికి అలవాటు పడ్డాను నేను. లేకపోతే రోజు మీతో కూర్చొని మాట్లాడడం, వాడు ఏదైనా తిట్టాడంటే వాడిని తిట్టడం, లేకపోతే మేము తిట్టించుకోవడం. కొన్ని పద్ధతులు పెట్టాడు ఆయన. ఈ పద్ధతుల ప్రకారం ఉండండి, ప్రజలతో మమేకం కాండి. దానికి అన్నారు జనసేన పార్టీ ఎన్నికలు అయిన తర్వాత కనపడుతున్నారు. నిన్న వచ్చాడు అధ్యక్షుడు, ఎవరు ఏందన్నాడు. మేము తొందరలో ఉత్తరాంధ్ర పర్యటన బయలుదేరుతా ఉన్నాం సమస్యలు తెలుసుకోవడానికి. జనసేన పార్టీ అనేది నిరంతరము ప్రజల్లో ఉండేదానికి మేము ప్లాన్ చేసుకోము. అంతేగాని ఎన్నికలు వస్తే మాత్రం ఉంటాం, లేకపోతే ఉండదని. మా క్యాడర్ లేదన్నారు. ఏం క్యాడర్ లేదు మాకు. ఎక్కడికి పోయినా కానీ విపరీతంగా జనం వచ్చినారు, మాకు ప్రజలు వచ్చారు. ఎందుకు వచ్చారనేది ఆయన నిబద్ధత మీద కూడా నమ్మకం ఉండబట్టే కదా వచ్చారు. ఆయన మీద ఒక నమ్మకం ఉంది, ప్రజలకు అది చేయాలని వచ్చారు. ఎవరు జీవితం వదులుకునేసి సంవత్సరానికి 100 కోట్లు, ఇంకో 10 సంవత్సరాల వరకు ఉందా లేదు వరకు ఎవడు కాదని చెప్పలేడు కదా. అటువంటి వాడు అన్నీ వదులుకొని వచ్చి నేను చేస్తానంటే ముందు మీడియా మిత్రులను, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వల్ల నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి కోరుతా ఉన్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ గారు చేసే ఈ యజ్ఞానికి ఆశీర్వదించండి. ఈ యజ్ఞంలో ప్రజలందరూ